నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. మనం వాటర్ తాగే విధానం మార్చుకుంటే మనకి అనారోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు అని చెప్తున్నారు. అసలు యూజువల్గా వాటర్ తాగే పద్ధతి ఏంటి? అండ్ ఎస్పెషల్లీ థైరాయిడ్ కూడా దూరం అవుతుందని చెప్తున్నారు. అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, సింపుల్గా వాటర్ తీసుకునే విధానం చేంజ్ చేసుకుంటే చాలా అని మాట్లాడుతున్నారు. కాబట్టి దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడేది. నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, అలాగే మనం తినే పద్ధతి మార్చుకోవాలి, మనం తాగే పద్ధతి, నీళ్లు తాగే విధానంలో కూడా చేంజెస్ ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి సార్ తాగే విధానం, వాటర్ తాగే పద్ధతి ఎలా మార్చుకోవాలి సో దట్ మనం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కటి, థైరాయిడ్ అంటే ఏంది? అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది? ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది? గ్లాండ్ ఇక్కడే ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడే ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు ఇంతకుముందు వాటర్ అంటే చాలా మందికి తెలియదు. ఒక వాటర్ తాగే సిస్టమ్ వల్ల, ఒక వాటర్ తాగే పద్ధతి మారడం వల్ల ఈరోజు థైరాయిడ్ ఎక్కువైపోయినా అనేది చాలా మందికి తెలియదు. వాటర్కి థైరాయిడ్కి ఏం సంబంధం? వాటర్ తాగే విధానం అంటే ఏంటి సార్? ఇప్పుడు బబుల్స్ వాడుతున్నారు, ఆక్వాగార్డ్, ఈ ప్యూరిఫైడ్ వాటర్, ఈ వాటర్ తాగే పద్ధతి, వాటర్ ఎలాంటి క్వాలిటీ వాటర్ కాదు నేను చెప్పేది, వాటర్ తాగే పద్ధతి. ఓకే, ఎగ్జాంపుల్, ఒక 50 years బ్యాక్ వెళ్తే, 100 సంవత్సరాల బ్యాక్ వెళ్తే వాటర్ ఎలా తాగారు తెలుసా? ఒక గిలాసులు వేసుకొని మూతి పెట్టి తాగారు. సిప్ బై సిప్. మనం ఎక్కడ ఒక ఊరికి వెళ్ళాం, అక్కడ ఎవరో ఒకరి దగ్గర వాటర్ ఉన్నాయి. వాటర్ వాళ్ళు ఎలా ఇచ్చేది తెలుసా? ఒక గ్లాసులో ఇచ్చేది కాదు. ఒక గ్లాస్ వాళ్ళు పట్టుకొని, ఒక మగ్గు పట్టుకొని, ఒక మగ్గు కానీ ఒక గ్లాస్ కానీ పట్టుకొని దోసల్లో పోసేది. దోసల్లో పోస్తే ఇలా తాగేది, ఇలా ఇలా పట్టుకొని తాగేది. వాటర్ ఇలా తాగాం మనం ఒకప్పుడు, అవునా? ఒకవేళ చెరువులో కానీ బావిలో కానీ వాటర్ తాగాలంటే కూడా ఇలా పెట్టుకొని ఇలా తాగేది మనం, అవునా? ఇప్పుడు బాటిల్స్ ఎత్తి పోసుకొని తాగుతున్నారు. చాలా మన ఆర్గాన్స్ లోపల ఇంటర్నల్గా చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి మన ఆర్గాన్స్. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడే ఉంది కదా, మనం వాటర్ తాగుతున్నాం ఇక్కడ నుంచి, ఇక్కడ వాటర్ని గడగడ తాగుతుంటాం మనం. సిప్ బై సిప్ తాగాలంటే, నిజం చెప్తున్నా, వాటర్ తాగే పద్ధతి ఒక్కటి మార్చుకుంటే థైరాయిడ్ తగ్గిపోతుంది. కాబట్టి వాటర్ తాగే పద్ధతి గురించి మీరు ఒకసారి రండి, అవగాహన కావాలంటే వినాలండి. ఇదంతా ట్రాష్ అని కొట్టేస్తే జీవితం అంతా ట్యాబ్లెట్తో మీరు భరించాల్సిందే. మీరు దాని సైడ్ ఎఫెక్ట్, దాని ఎఫెక్ట్ అన్ని భరించాల్సిందే. చిన్న చిన్న రెమెడీస్ అండి, న్యాచురల్గా చెప్పే రెమెడీస్ని కూడా కామెంట్ పెడతారు ఏం తెలుసు అని చెప్పేసి. మీకు తెలుసు కదా, తగ్గించుకరండి. మీ ఆస్తి అంతా అమ్మి ఒక డాక్టర్ తోటికి వెళ్ళి థైరాయిడ్ని తగ్గించుకరండి, చూస్తా నేను. 6 నెలలు టైం ఇస్తాను. ఈ 6 months టైంలో మీ ఆస్తి మొత్తం ఒక డాక్టర్కి ఇచ్చేసి ఒక థైరాయిడ్ని తగ్గించుకరండి, చూద్దాం అవుతుందేమో, పాసిబుల్ ఉందా? ఇప్పటి వరకు చరిత్రలు జరగలే ఇలా. థైరాయిడ్ టాబ్లెట్లు ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపిన చరిత్ర వాడాలి అని చెప్తూ ఉంటారు. అలా లేదండి, జీవితం అంతా మనం ఏం చేసాం, అలవాట్లు మార్చుకున్నాం. పైనుంచి వాటర్ తాగడం ఒకటి. ఇంకోటి సార్, మరీ ఎక్కువ స్పైసీ, అది ఇక్కడే పడుతుంది వెయిట్. హెవీ ఫుడ్ నమలకుండా తింటాం, నమలకుండా జస్ట్ మింగేస్తున్నాం, అది కూడా ఎఫెక్ట్ పడుతుంది. కానీ వాటర్తో పడ్డంత ఎఫెక్ట్ మిగతా ఎక్కడ పడదు. అయితే ఎప్పుడైతే మనం వాటర్ పైనుంచి తాగుతుంటామో ఇక్కడ ప్రెషర్ ఎక్కువైతుంది. ఒక బాటిల్ తాగినా, ఒక గ్లాసులో తాగినా, సిప్ బై సిప్ వాటర్ని ఫీల్ అవ్వండి మీరు. నేను కొంతమందిని చూసాను సార్, లీటర్ వాటర్ ఇంకా హైట్ లో పెట్టుకుని తాగుతుంటారు, లీటర్ తాగేయాలని చెప్పి. లాంగ్ టర్మ్ లో అలాంటి వాళ్ళకు బాగా అబ్జర్వ్ చేయండి, కిడ్నీ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా చాలా మందికి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు అది వాటర్ తాగడం వల్ల. ఎస్. అయితే ఇంకా అంటే రిలీజన్ అనేది కాదు, ఇక్కడ రిలీజన్ తప్పు పట్టడం కాదు, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ముస్లిమ్స్ వాటర్ ఎలా తాగుతారు అనేది చూడండి. ఒక 50-60 ఏళ్ళ వయసున్న ముస్లింని వాటర్ ఎలా తాగాలని ఒక ఇంటర్వ్యూ చేయండి మీరు. బేటా బయటకే కూర్చొని నీళ్ళు కూర్చొని సిప్ బై సిప్, ఎన్ని సిప్స్ తాగాలి? 3 సిప్స్ తాగాలి తెలుసా? ఖురాన్లో రాసి పెట్టి ఉంది, భగవద్గీతలో కూడా ఉంది, మనకు తెలియట్లేదు. అదే ఒక 60 ఏళ్ళ ముసలాయన మంచిగా కూర్చొని నిదానంగా సిప్ బై సిప్ 3 సిప్స్ తాగుతాడు. మళ్ళీ దాహం వేస్తే ఒక 5-10 నిమిషాలు ఆగి మళ్ళీ తాగుతాడు. 1 లీటర్ తాగితే మీ దాహం తీరుతుందా? ఒక బాటిల్ లేపి 1 లీటర్ తాగితే మీ దాహం తీరుతుందా?
మీ స్టమక్ ఫుల్ అవుతుంది, ఫుల్ అవుతుంది, మీ దాహం తీరదు. తీరదు. ఎప్పుడైతే వాటర్ పెదాలకు అంటుకొని తాగుతామో అప్పుడు దాహం తీరుతుంది. కాబట్టి దోశల్లో వేసుకొని తాగేది, దోశలు వేసి తాగినప్పుడు ఈ పెదాలన్నీ తడి జరిగేది. ఇది సిస్టమ్ అండి. సో అలా తాగకపోయినా అట్లీస్ట్ కూర్చొని సిప్ బై సిప్ తాగితే మంచిది. ఖచ్చితంగా ఇది ఒక 1 year కానీ ఇలా తాగలిగితే మీ థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు అన్నీ పోతాయండి. ఓకే, టాబ్లెట్ అవసరం లేదండి. ఆయుర్వేదంలో రూట్ కాస్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇది, ఆ ఎఫెక్ట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మీ వెయిట్ మీద పడుతుందా, ఓవర్ వెయిట్ అవుతుందా, లేకపోతే పీసీఓడి మీద పడుతుందా, ఎక్కడైనా ఇంకా యూట్రస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఓవర్ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా థైరాయిడ్ వల్ల, లేదంటే పిల్లలు కావట్లేదా మీకు, ఇంకా ఇలాంటి రకరకాల గైనిక్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. మగవాళ్ళకి ఇంపార్టెన్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. మగవాళ్ళకి థైరాయిడ్స్ ఉంటే ఇంపార్టెన్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఆడవాళ్ళకి కూడా సేమ్ యూట్రస్ మీద సంబంధించిన లంగ్కి సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకే థైరాయిడ్ ఉండే వాళ్ళకు బాడీలో పెయిన్స్ ఉంటాయి. రూట్ కాస్ ఏంది అంటే బాడీలో పెయిన్స్ అనేటివి ఒకటి వస్తుంది అంటే బ్లడ్ ప్యూరిఫై అవ్వకపోతే, ఇన్ఫ్లమేషన్ నిలిచిపోతే, ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అయినప్పుడు బాడీలో పెయిన్స్ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ని మనం వాటర్ ద్వారా మాత్రమే అరికట్టవచ్చు. కాబట్టి వాటర్ తాగే పద్ధతి మారితే కూడా మీ బాడీలో పెయిన్స్ తగ్గుతాయి, మీ థైరాయిడ్ కూడా తగ్గుతుంది రూట్ కాస్ నుంచి. ఓకే, మనం ఈ థైరాయిడ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్పెషల్లీ వాటర్ గురించి ఫోకస్ చేసాం కాబట్టి మార్నింగ్ టైంలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ కావచ్చు 2 లీటర్స్ అని ఒక టార్గెట్ పెట్టుకొని వాటర్ తాగుతూ ఉంటారు సార్. అలా తాగడం కరెక్టేనా? అయితే చూడండి, దాహం వేసినప్పుడు ఎంత కావాలో అంతే తాగాలి. 1 లీటర్ తాగితే హెల్దీ అంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా? అంటే ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు లంగ్స్ ఎఫెక్ట్ ఉంటుంది. లంగ్స్ ఊపిరితిత్తులు, పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్ ఒక జత అనమాట మన బాడీలో. లివర్, గాల్ బ్లాడర్ ఒక జత, స్టమక్, స్ప్లీన్ ఒక జత, కిడ్నీ, యూరినరీ బ్లాడర్ ఒక జత, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ ఒక జత. ఇవన్నీ ఎలా ఉంటుందో లంగ్స్ ప్లస్ లార్జ్ ఇంటెస్టైన్ ఒక జత. ఎందుకు తాగుతున్నారు తెలుసా మీకు? 1 లీటర్ వాటర్, వామ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ తాగేసి వాటి వాకింగ్ చేసి ఫ్రీ మోషన్ కావడం కోసం తాగుతాం అంటూ ఉంటారు. మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటే ఫ్రీ మోషన్ కాదా? వాటర్ తాగితేనే ఫ్రీ మోషన్ అవ్వాలా? తప్పండి ఇది. మార్నింగ్ టైంలో ఓవర్ వాటర్ తాగితే కూడా క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి, అంటే మీ ఇంటెస్టైన్ పాడవుతుంది. న్యాచురల్గా మోషన్ వచ్చేదానికి అది ప్రయత్నం చేసిన అంటే నైటే ప్రిపరేషన్ ఉండాలి. ఇది ప్రిపరేషన్ నైట్ ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోగలిగితే మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది. మార్నింగ్ అడిషనల్గా వాటర్ తాగాల్సిన అవసరం ఏముంది? రైట్. రూట్ కాస్ మర్చిపోయి మనం వాటర్ తాగితే, లీటర్ వాటర్ తాగితే హెల్దీ. ఎవరు హెల్దీగా ఉన్నారు? తాగి హెల్దీగా ఉన్నారని కామెంట్ పెట్టండి ఒకసారి. పెడతారు మీకేంటి కామెంట్స్ ఏమి చాలా ఈజీగా పెడతారు. ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూసుకోండి, తెలుస్తుంది అప్పుడు. కాబట్టి రూట్ కాస్ నుంచి అలా తాగడం అనేది కూడా తప్పు. మీకు ఎంత దాహం వేస్తుందో అంత తాగండి అంతే. వాటర్ తాగేదానికి రీజన్ ఒకటే, మీ కిడ్నీస్ అంటే బ్లడ్ని ప్యూరిఫై చేసేదానికి ఒక 3 to 4 లీటర్స్ ఎనఫ్. అది ఒక 50 kgs. పిల్లలు ఎంత తాగుతారా? పిల్లలు వెయిట్ తక్కువ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం 2 లీటర్ తాగరు, ఎక్కువ తాగరు. అట్లా వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, బోన్ వెయిట్ని బట్టి మనం వాటర్ ఆటోమేటిక్గా దాహం వేస్తుంది, ఆటోమేటిక్గా తాగుతాం. అంతే తప్ప క్యాలిక్యులేషన్ పర్టికులర్గా ఇంత తాగాలనే క్యాలిక్యులేషన్ కూడా అబద్ధం అండి. మనం దాహం వేస్తే తాగండి, ఎంత సిప్ బై సిప్ తాగి ఒక 3 సిప్స్ తాగి వెయిట్ చేసేసి మళ్ళీ దాహం వేస్తే తాగండి, లేకపోతే లేదు. మన దాహం తీరుతుంది, సరిపోతుంది. అంతేగాని లీటర్ నీళ్ళు తాగితే తగ్గుతుంది, నాకు బాగుంటుంది, ఫీలింగ్ బాగుంది అని అనుకుంటే లాంగ్ టర్మ్లో మీ కిడ్నీలు ఎఫెక్ట్ అనేది రాసి పెట్టుకోండి. బ్యాక్ పెయిన్స్, బోన్ మ్యారో, ఇవన్నీ విటమిన్ డి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి తెలుసా? సరిగా వాటర్ తాగే పద్ధతి తెలియక విటమిన్ డి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 50 ఏళ్ల కింద విటమిన్ డి గురించి ఎవరు మాట్లాడలేదండి. ఈరోజు 50 years బ్యాక్ విటమిన్ B12 గురించి మాట్లాడలేదు, విటమిన్ డి గురించి మాట్లాడలేదు. ఈరోజు అన్ని విటమిన్స్ గురించి, విటమిన్స్ తక్కువ, విటమిన్ B12 తక్కువ, విటమిన్ 6 తక్కువ, విటమిన్ B12 అన్ని తక్కువ, విటమిన్ డి. అసలు ఎందుకండి? వాటర్ కరెక్ట్ తాగే పద్ధతి నేర్చుకుంటే విటమిన్ డి తగ్గుతుంది. ఓకే, ఇవన్నీ తెలియక ఈరోజు క్రానిక్ డిసీజ్ బారిన పడి జీవితం అంతా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్. అసలు ఎంత దారుణం తెలుసా అండి? అసలు మారాలి, ఖచ్చితంగా మారే సిచ్యువేషన్ ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకునే సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పద్ధతులు, దీనికి ఎలాంటి ఖర్చు కాని పద్ధతులు అండి. ఇది చాలా చిన్న చిన్న పద్ధతులు. ఇవన్నీ మార్చుకుంటే లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మారినట్టు ఉంటుంది. అక్కడ రూట్ కాస్ నుంచి అన్ని కూడా తగ్గించుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ.